హాయ్ అండి. చాలా రోజుల నుంచి ఈ విషయం మీతో చెప్పుదామని అనుకున్నాను. ఇక్కడ ఆ టైం వచ్చింది. ఈ వీడియో నేను ఇంతకుముందే పెట్టి మళ్ళీ డిలీట్ చేశాను. ఫోన్ ప్రాబ్లమ్ వల్ల మెమరీ ఫుల్ అయ్యేసరికి సమ్ ఇష్యూస్ వల్ల నేను డిలీట్ చేశాను. కానీ ఈరోజు నేను ఆ వీడియో మొత్తం పూర్తిగా నా మనసులో మాట చెప్పేసాను. మీ లైఫ్‌లో ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇంకా దిక్కుతోచని పరిస్థితుల్లో ఇంక నా వల్ల కాదు అనే సిట్యుయేషన్ ఏదైనా వచ్చిందా? నేను అలా చాలా పరిస్థితులు ఫేస్ చేశాను గానీ ఒక 1 ఇయర్ క్రితం మాత్రం ఇంకా ఆ రోజులు ఇప్పుడు నేను గుర్తు తెచ్చుకోను. ఆ రోజులొచ్చాయి గాబట్టే నేనిప్పుడు ఇంత బావున్నాను అని ధైర్యంగా మాత్రం చెప్పగలుగుతాను. మన లైఫ్‌లో ఏం జరిగినా, ఏం జరుగుతున్నా అవి ఎందుకొస్తున్నాయి అని మిమ్మల్ని మీరెప్పుడైనా క్వెషన్ జేసుకున్నారా? ఇది రిలీజియన్ గురించి గాదు, అంటే దేవుడి గురించి గాదు. ఒక మనిషి నిన్ను నువ్వు తెలుసుకొని నీకు ఏ కష్టమొచ్చినా, ఏమొచ్చినా ఫస్ట్ నువ్వు మారు. నీ మైండ్‌సెట్ మారితే ఆటోమేటిక్‌గా నీ ముందున్న ప్రపంచమంతా మారిపోతుంది అని నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను, చేస్తున్నాను. ఒక మనిషి దేవుడిని వెంకటేశ్వర స్వామిని గానీ, ఆంజనేయ స్వామిని గానీ, శివుడిని గానీ ఇలా ఎవరికి నచ్చిన దేవుడిని వాళ్ళు నమ్ముకుంటూ ఉంటారు గదా! ఒక్కోసారి దిక్కుతోచని పరిస్థితుల్లో గూడా ఆ దేవుడిని కూడా నమ్మాలనిపించదు. అలాంటి టైంని నేను గూడా కొన్ని రోజులు ఫేస్ చేశాను. ఆ టైంలో నాకొక వ్యక్తి పరిచయం అయిన తర్వాత నా లైఫ్‌లో నేను చాలా మార్పును చూశాను. మీకింకా డీటెయిల్‌గా తెలుసుకోవాలంటే లాంగ్ వీడియో దీని కింద పెడుతున్నాను. నచ్చితే గనక చూడండి. ఓకే అండి. బాయ్.